ఈ రోజు మన మండల హెడ్ క్వార్టర్ లోని మల్లిక రోడ్డు నాగరాజుపల్లి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి రోడ్డు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా ఒట్టిపాటి రవికుమార్ మన విద్యుత్ శాఖ మంత్రి గారు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇప్పుడు మన గారు మరియు రోడ్డు భవనాల శాఖ మార్చిలు బీసీ జనార్దన్ రెడ్డి గారికి బల్లికుర తరపున స్వాగతం సుస్వాగతం. మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి గుత్తిపాటి హర్షవర్ధన్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నామండి. ఇంతమందికి 238 మందికి సైకిల్స్ దానం ఉచితంగా ఇస్తున్నటువంటి కిషోర్ కాలేజ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గుత్తిపాటి హర్షవర్ధన్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు సైకిల్ ప్రదానం చేస్తున్నారు. ఇస్తున్నాము. ఇవాళ మన కంపెనీ ద్వారానే చేస్తున్నాము. అదే కాకుండా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలకు మంచి యూనిఫామ్ 2 జతల యూనిఫామ్ ఇచ్చాం. పిల్లలకి మంచి బెల్టు, షూస్, పుస్తకాలు, టయానికి పుస్తకాలు. అంతకుముందు ఏంటంటే సంవత్సరం అయిపోయిన తర్వాత పుస్తకాలు అయింది. అట్లా కాకుండా బిగినింగ్ లోనే పుస్తకాలు ఇవ్వాలి. చదువుకోవడానికి విద్యా సంవత్సరం బిగిన్ అయ్యేటప్పుడే బుక్స్ ఇవ్వాలనే దానికోసం బుక్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ కొరత ఉండేది అంతకుముందు. ఇప్పుడు ఆ కొరత లేకుండా 16,300 మందికి డిఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో చేశారు. ఇట్లాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి నా వంతు సహాయ సహకారాలుగా ఈ కాన్ఫరెన్స్ కొంతమంది చేయాలనే ఉద్దేశంతో అందరినీ తీసుకొని చేయడం జరుగుతుంది అన్నమాట. అదే కాకుండా ఇవాళ మనకు ముఖ్య అతిథిగా జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. మీ అందరికి చుట్టుపక్కల పిల్లలందరూ సైకిల్ వేసుకుని రావడానికి రోడ్లు బాగుండాలి. మనకి ఇవాళ దాదాపు 40 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి ఒక్కదానికి రోడ్లు ఇవ్వడం జరిగింది. ఈ జనాలు అందరికంటే ఎక్కువ మన కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. ఇవాళ మనం చాలా పైన బ్రిడ్జ్ ఎప్పటి నుంచో పడిపోయేటట్టు ఉంది. అది